నిన్నటి సభని చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి ఎంటర్ అవ్వగానే చెప్పారు, ఒక సముద్రాన్ని చూస్తున్నట్టుంది ఈ రోజు అని. నిజంగానే ఒక జన సముద్రంగా రాప్తాడు మొత్తం కూడా నిండిపోయి ఉంది. మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకి తాళాలేసా సభ దగ్గర కూర్చున్నారు. చూడ్డానికి నిజంగా కన్నుల పండగ, రెండు కళ్ళు సరిపోలేదండి నిన్న ఆ సభని చూడడానికి. అంతటి సభని చూసిన తర్వాత ఎవరైనా సరే 175 జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కొట్టబోతున్నారు అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల వాళ్ళకి నిన్నటి సభ దెబ్బకి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆల్రెడీ వెన్నులో వణుకు స్టార్ట్ అయిపోయి ఉంటుంది నా సాయంత్రమే. అసలు ప్రజలతోనే పొత్తు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉంటారు. ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజల కోసమే సంక్షేమాలు తీసుకొచ్చారు. ప్రజలతోటే ఆయన ఉంటున్నారు కాబట్టి నా పొత్తంటూ ఉంటే అది ప్రజలతో ఉంటదే తప్ప పార్టీలతో ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉండడం జరుగుతూ ఉంది. మరి ప్రతిపక్షాల వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి ప్రజల దగ్గర నుంచి ఆదరాభిమానాలు లేవు కాబట్టి అన్ని రకాల పార్టీలని, అన్ని రంగుల జెండాల్ని వాళ్ళ చేతిలో పట్టుకుంటే తప్ప గెలిచే పరిస్థితి కనబడట్లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ అందరూ కూడా వీళ్ళందరూ మూకుమ్మడిగా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అవకాశం ఉండదు. మేమెవరైనా సింగిల్ గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులందరూ కూడా భయపడతా ఉన్నారు. ఎంత మంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రజలతోటి మమేకమై ప్రజలతో పొత్తు పెట్టుకుని ప్రజల కోసమే పనిచేసి ఈ రోజు ఒక ప్రజా నాయకుడిగా 2019లో గెలిచారు. మళ్ళా 2024లో కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది. మళ్ళా ప్రజా నాయకుడిగానే వైఎస్ఆర్సీపీ తరఫున మరలా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కబోతా ఉన్నాడు. నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ఇతర నాయకులు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి గుంపులుగా వచ్చినా సరే మా సింహాన్ని ఏమీ చేయలేరని చెప్పేసి నిన్నటి సిద్ధం సభలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా లగేజ్ ప్యాక్ చేసుకుంటా ఉండుంటారు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోవడానికి. మరొక నెల మాత్రమే టైం ఉంది. ఒక నెలన్నర టైంలో వీళ్ళ సినిమా అంతా కూడా క్లోజ్ చేసుకుని తట్టబుట్ట సర్దుకొని పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి నాయకులది. అసలు మడత పెట్టడానికి నారాల్లో కుర్చీ ఎక్కడ ఉందండి? 2019లోనే మంగళగిరిలో ప్రజలందరూ కలిసి ఆయన కుర్చీ ఎప్పుడో లాగేశారు. కూర్చోడానికి కుర్చీ లేక ఏ నియోజకవర్గంలో కూర్చోలో తెలియక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎత్తుక్కుంటా ఉన్నాడు కుర్చీ కోసం. అటువంటి కామెడియన్ కుర్చీలు మడత పెడతానంటే వినడానికి కామెడీగా ఉంది. నిన్నటి సభని చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి ఎంటర్ అవ్వగానే చెప్పారు, ఒక సముద్రాన్ని చూస్తున్నట్టుంది ఈ రోజు అని. నిజంగానే ఒక జన సముద్రంగా రాప్తాడు మొత్తం కూడా నిండిపోయి ఉంది. మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకి తాళాలేసా సభ దగ్గర కూర్చున్నారు. చూడ్డానికి నిజంగా కన్నుల పండగ, రెండు కళ్ళు సరిపోలేదండి నిన్న ఆ సభని చూడడానికి. అంతటి సభని చూసిన తర్వాత ఎవరైనా సరే 175 జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కొట్టబోతున్నారు అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల వాళ్ళకి నిన్నటి సభ దెబ్బకి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆల్రెడీ వెన్నులో వణుకు స్టార్ట్ అయిపోయి ఉంటుంది నా సాయంత్రమే.